ప్రియమైన సహోదరి, నీ విలువ నువ్వు తెలుసుకోవాలి. నీ విలువ నువ్వు తెలుసుకోకపోతే నీ విలువ ఎవరు ఏమని ఇస్తారో నీ విలువ నువ్వు అదే అనుకుంటావు. అర్థమవుతుందండి? పనికిరాని దానివని ఎవరైనా అన్నారనుకోండి, నీ విలువ నీకు తెలియకపోతే నువ్వు అనుకుంటావు, ఓహో నేను పనికిరాని దాన్నేమో. కొంతమంది అంటారు కదా, కోపం వచ్చినప్పుడు దమ్మిడికి పనికిరావు, పావలాకు కూడా పనికిరావు. పావలాకి పనికొచ్చే జీవితమా నీ జీవితం? క్రీస్తు రక్తముకి ఎంత విలువ ఉందో అంత విలువ నీ జీవితం. క్రీస్తు ప్రాణం పెట్టినంత విలువ ఉంది నీ జీవితానికి. బయట వాళ్ళు, లేకపోతే నీ మీద కోపంగా ఉన్న వాళ్ళు, నీకు విరోధులు నిన్ను గురించి మాట్లాడే తూలన మాటలు విని నీ విలువ అంతే అనుకుంటున్నావేమో. కాదు. నీ విలువ ముందు నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. ఒక స్త్రీ, ఒక క్రైస్తవ స్త్రీ విలువైన జీవితాన్ని ఎప్పుడు జీవించగలదంటే ఓన్లీ వెన్ షీ నోస్ హర్ ట్రూ వర్త్ ఇన్ క్రైస్ట్. ఓన్లీ వెన్ యూ నో యువర్ ట్రూ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్. క్రీస్తు ప్రభు నిన్ను ఎలా చూస్తున్నాడో నిన్ను నువ్వు అలా చూసుకోగలిగినప్పుడు నీ జీవితం యొక్క విలువ నీకు అర్థమవుతుంది. నీ ఒక విలువైన బ్రతుకును బ్రతకగలవు. అండ్ యూ కెన్ యాడ్ వాల్యూ టు సమ్వన్ ఎల్సెస్ లైఫ్. హల్లెలూయా. నీకే వాల్యూ లేదని నువ్వు అనుకుంటుంటే నువ్వు వాల్యుబుల్ పర్సన్గా ఎలా బ్రతకగలవు? నువ్వు ఇతరుల జీవితాలకు వాల్యూ ఎలా యాడ్ చేయగలవు?